వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన. ఇల్లందులో ఘనంగా సంతు శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ ముగింపు వేడుకలు. తుంగభద్ర నది ఒడ్డున రోడ్డు వేయడంతో దళితుల జీవనానికి ఇబ్బందులు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని చాక్ పీస్లపై 109 శివలింగాలను తయారు చేసిన ఆపు రజనీకాంత్. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. డాక్టర్ శంకర్ శర్మ. టీఆర్ఎస్ పార్టీ నాయకుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, మమత ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్లో ఆమని ప్రధాన పాత్రలో శ్రీమతి మమత సమర్పించు చిత్రం బ్రహ్మాండ చిత్ర సహా నిర్మాత శ్రీమతి దాసరి మమత చందు మొండేటి మాట్లాడుతూ, నా సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుందని, అన్ని టీజర్ డిజైన్స్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ, మా బ్రహ్మాండ చిత్రాన్ని చందు మొండేటి గారు టీజర్ ఆవిష్కరించిన చందు మొండేటి గారికి నేనెప్పుడు రుణపడి ఉంటాను. చిత్ర దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ, మా సినిమా టీజర్ ఆవిష్కరించిన చందు మొండేటి గారికి థ్యాంక్స్ చెప్తూ ఇది మొదటి విజయంగా భావిస్తున్నానని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాడతామన్నారు. చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతని నీరాజనం 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ ఒక్కటైన చేతనం పోతనది పురిటి గడ్డ రుద్రమది వీర గడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రవివేక రామప్ప గాంధీ రేఖ రామప్ప వేలుకొండన మాజీ సర్పంచ్ లింగపురం శ్రీనివాస్ మళ్ళీ పేర్లతో పిలిచినట్టు చేయకూడదు దయచేసి. పోషణ మళ్ళీ పదే చెప్పించుకో. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న మాజీ సర్పంచ్లు ఎవరైనా ఉంటే రావాలి. కుర్చీ బాబు ఒక 5 కుర్చీ చెప్పిన మళ్ళీ పేరు పెట్టి తెలుసుకోవాలి కష్టం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ మహానాయకుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు 19వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో
సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వానికి అదేవిధంగా ఉద్యమకారులకు దిశానిర్దేశన చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మన ముందు కార్యాచరణ ఏ విధంగా చేసుకున్నాం. ఎన్నికల సమయంలో ఈ యొక్క అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో 2500 మహిళలకు జీవన భృతి విధంగా ఏ విధంగా అయితే ఇస్తున్నారు, 4000 రూపాయలు పెన్షన్ను వృద్ధులకు పెంచుతామని ఏ విధంగా అయితే చెప్పిందో, వీటన్నింటినీ కూడా ప్రశ్నించేటువంటి దిశగా మన కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను మీరందరూ కూడా ఇలా చర్చించుకొని మనం ముందుకు నడుస్తాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం అనేక విధాలుగా చెమటోడ్చి 10 ఏళ్ల ప్రగతి పాలనను కేసీఆర్ గారు చేసినారు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లోనే ఇలా బడ్జెట్లో, నిధులలో, ప్రజల సంక్షేమ పథకాలలో ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. యాదవులకు మన కేసీఆర్ గారు గొర్రెల పంపిణీ చేశారు, అవి బంద్ అయిపోయినాయి. కులవృత్తిని నమ్ముకొని జీవించేటువంటి వాళ్లకు ప్రోత్సాహకాన్ని అందించేటువంటి విధంగా ఉచిత చేపల పంపిణీని చేసిండ్రు, అది బంద్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం ఇస్తున్నారు, అది కూడా కరువైపోయింది. ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభుత్వానికి మేము తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే గెలిపించుకుంటున్నామని చెబుతున్నటువంటి యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశాన్ని మనం నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా ఫినిషింగ్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఫినిషింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు మార్చి నెల 1-2 తేదీల్లో జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఫినిషింగ్ క్రీడ ప్రత్యేకతను వివరించారు. ఫినిషింగ్ క్రీడ ఒలింపిక్ గేమ్లో భాగంగా ఉందన్నారు. ఈ ఆటలో క్రీడాకారులకు ఏకాగ్రత ఎంతో అవసరమన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. ప్రస్తుతం యువత సెల్ ఫోన్కి అంకితమయ్యి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల సెల్ ఫోన్కి దూరంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ, భూపతిరావు, శ్రీధర్ రెడ్డి, నాగేశ్వరరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ బాడీకి తగిలినప్పుడు సెన్సార్ ఇమ్మీడియట్గా అది రికార్డ్ అయిపోయి ఫ్లాష్ ఆఫ్ లైట్ వచ్చి పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ గేమ్ కూడా చాలా స్కిల్, టాలెంట్తో, చాలా ఏకాగ్రతతో ఆడాల్సిన గేము. అట్ ది సేమ్ టైం ఈ గేమ్ వలన వాళ్లకు ఫిజికల్ బాడీ కూడా అంటే ఎక్సర్సైజ్ ఉంటుంది. తర్వాత వాళ్ళల్లో కాన్సన్ట్రేషను, అటెన్షను, ఇది సార్ట్ ఆఫ్ మెడిటేషన్. ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఇంకా మైండ్లో ఏ ఆలోచన వాళ్ళకు రాని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తారు. సపోజ్ ఇఫ్ దే ఆర్ డిస్ట్రాక్టెడ్ అనుకోండి, ఏదైనా మైండ్లో వేరే ఆలోచన, థాట్స్ వస్తున్నాయి అంటే అప్పుడు వాళ్ళ దాంట్లో ఓడిపోయి రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒకసారి ఓడిపోయినామని చెప్పి నిరుత్సాహపడకూడదు, గెలిచినామని చెప్పి గర్వం, అహంకారం ఉండకూడదు, ఏది తలకెక్కించుకోకూడదు. కాబట్టి ఎంత సబ్లైమ్గా, ఎంత స్మూత్గా, ఫ్లెక్సిబుల్గా, అమికబుల్గా అలా ఉంటే వాళ్ళు అంత పైకి వస్తారు. ఎవరికి గర్వం, అహంకారం ఉంటే వాళ్ళు జీవితంలో పైకి రారు. గేమ్స్లో కానీ లేక ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా కానీ. కాబట్టి ఆ నమ్రత, వినయతము, ఆ విధేయత అవి ఉండాలి పిల్లలకు. తర్వాత పిల్లలు ఇట్లా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే పిల్లలకు ఒక అడ్వాంటేజ్ ఉంది.
ఏమంటే స్మార్ట్ ఫోన్ అనే ఒక భయంకరమైన పరికరానికి కొన్ని గంటలన్నా వాళ్ళు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఆటం బాంబ్ లాంటిది. అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. పేలడం అంటే ఫిజికల్గా కాదు. ఈ సోషల్ మీడియా యుగంలో పిల్లలు కూడా ఐసైట్ ప్రాబ్లం వస్తున్నది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కువ ఫోన్ వాడే వాళ్ళలో ఒబేసిటీ వస్తున్నది. ఈ మధ్యనే మన ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒబేసిటీ ప్రాబ్లం అంటే స్థూలకాయాన్ని తరిమి కొడదాం, ఆయిల్స్ కొద్దిగా తక్కువ వాడండి, వెజిటబుల్స్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అంటే సెంటర్ నుంచి స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం. స్పోర్ట్స్ ద్వారా ఊబకాయాన్ని తరిమి కొట్టవచ్చు. కాబట్టి నేను జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళను చాలా అభినందిస్తున్నాను. చాలా రకాల స్పోర్ట్స్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. బట్ ఫిలాంథ్రపిస్టులు, స్పోర్ట్స్ స్పాన్సర్స్ కూడా ఇంకా ఎక్కువ కావాలి. మరి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక 1000 మంది ఊర్లో ఉన్నారంటే ఈ ఊరు ఒలింపిక్ స్థాయికి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ గేమ్ వల్ల, ఫెన్సింగ్ గేమ్ వలన ఇప్పుడే మన భూపతిరావు గారు చెప్పారు చాలా ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి. ఇది ఒక ఒలింపిక్ క్రీడ, అన్లీగా ఒలింపిక్ గేమ్స్లోనే ఇంకార్పొరేట్ అయిన గేము ఫెన్సింగ్ గేము. కాబట్టి దీంట్లో మరింత రాణించాలని నేను కోరుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులు పండించిన మిర్చిని క్వింటాలకు 25,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నరేందర్లు మిర్చి యార్డ్లో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధర ఇస్తామన్న బోగస్ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను పట్టించుకోవడం లేదని, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు పెట్టుబడి సమయానికి రైతు బంధు, యూరియా కొరత లేదా అమ్మేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా క్వింటాలకు మిర్చి 25,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలని దయాకర్ రావు డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వాన్ని అబద్ధాలు చెప్పి కేంద్రంలో మీద అధికారం పెట్టారు. ఫోకస్ మాటలు రైతులను, ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా ఈ రైతులు పెట్టుబడి తగ్గు, పంట తొందరగా వస్తుంది. సన్నోట్ చేస్తే బోనస్ వస్తుందంటే ఇంకా నీకు మీరు బయట ఎక్కువ రేట్ వస్తుందన్నా గవర్నమెంట్కి ఉంటుంది కదా అని సన్నోట్ చేస్తే బోనస్ 0. రైతు బంధు ఆశ పెట్టిన ఒత్తాంది నాట్లు అయిపోయినాయి, కలుపులైనాయి, కోతలకు వస్తాయి. ఇంతవరకు రైతు బంధు రుణమాఫీ తర్వాత బుద్ధి వస్తుందని వచ్చినాం. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి తీసుకున్నా, మీరు అధికారం ఉన్న ఇప్పటికైనా 25,000 కొనే ఇచ్చినట్టు ఏర్పాటు చేయాలి. అదే రైతు అగ్ని ముఖాలు తెల్లబడిపోయినాయి. 1,50,000 2 లక్షల రూపాయల పెట్టుబడి ఎకరానికి పెట్టినటువంటి మిర్చి రైతు ఇవాళ మార్కెట్కి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత మిర్చి ధరలు ఈ సంవత్సరం పడిపోవడం దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత. వారికి ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం మార్కెటింగ్ వ్యవస్థ పైన. గతంలో ఉన్నటువంటి నిల్వలను ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ ఇచ్చి బయటికి పంపకపోవడం, విస్తీర్ణం ఎంత ఉందో, రైతులు ఎంతమంది ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన మిర్చి పంట పండిస్తారో ఈ ప్రభుత్వానికి అంచనా లేకపోవడం, సరైనటువంటి సమీక్ష లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడంతో ఇవాళ గతంలో 30 నుంచి 1,00,000 రూపాయలు పలికినటువంటి ధర ఇవాళ 3-4 వేల నుంచి మొదలుకొని 13,000 వరకే ఇలా ధర పడిపోయింది. ఎంత మంచి రకాలైనా 13,000 లోపే. అంటే ఇది దుర్మార్గమే, నిలువు దోపిడీ జరిగింది. రైతులు గత సంవత్సరం కూడా ధరలు మళ్ళీ వస్తాయేమో, పెరుగుతామని చెప్పి ఆశపడి కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు పెట్టినటువంటి రైతాంగం పరిస్థితి మరి ఘోరం. వ్యవసాయ ఆధారితటువంటి జిల్లా
ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకరు ధనసరి అనసూయ గారు, ఇంకొకరు కొండ సురేఖ గారు. కొండ సురేఖ గారి నియోజకవర్గంలో చాలామంది హమాలీలు కానీ, గుమస్తాలు కానీ, వ్యాపారస్తులు కానీ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఏడుమాముల మార్కెట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. అదేవిధంగా రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు మాత్రమే ఈ హమాలి కానీ, గుమస్తా కానీ, వ్యాపారస్తులు కానీ బతికేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసుకొని మద్దతు ధర కంటే ఎక్కువ రేటు వచ్చినప్పుడు బతికేటువంటి జీవన విధానం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ రైతులను నట్టేట ముంచారు, వ్యాపారస్తులను నట్టేట ముంచారు. అదేవిధంగా వ్యాపారస్తులను కూడా ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ వ్యాపార రీత్యనే కాక అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడి ఇవాళ కొండ సురేఖ చేసేటువంటి పైశాచిక ఆనందము అయ్యాలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మంత్రై ఇక్కడ జీవనోపాధి ఉన్నటువంటి వాళ్ళకు కనీస ఇబ్బంది తక్కువ ఉన్నటువంటి మద్దతు ధరను ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పోయిన సంవత్సరం ఏదైతే మిర్చి ధర ఉందో అది యథావిధిగా ఈ సంవత్సరం కొనసాగాలి. అది కొనసాగని పక్షాన ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా తప్పు చేస్తున్నది. ఇవాళ ఒక్కరు గారు దొంగ ఇద్దరు దొంగలే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తలేదు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉండాలని ఆ డిమాండ్ను కాలరాసి ఇవాళ ఆ సప్లైకి తగ్గటువంటి రేటును ఇవ్వడం లేదు. కాబట్టి రోడ్డు వేయడంతో దళితుల జీవనానికి ఇబ్బందులు. తుంగభద్ర నది ఒడ్డున వేస్తున్న రోడ్డుతో తీవ్రంగా నష్టపోతారని ఆదుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈరోజు కర్నూలు నగరం మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ 50 ఏళ్లుగా పారుతున్న మురికి నీటితో ఫారం గడ్డి పెంచుకుంటూ నిరుపేద దళిత కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, తుంగభద్ర నది ఒడ్డున వేస్తున్న రోడ్డుతో వచ్చే మురికి నీరు నిలిచిపోతుందని, వేసుకున్న గుడిసెలు తొలగించడం జరుగుతుందని ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పశువులకి మేత గోశాలకు కానీ, ఎద్దులకి, బరవళ్ళకి అక్కడి నుంచే పంపిణీ అవుతుంది సార్. ఎన్నికలు తుంగభద్ర నది ఒడ్డున రోడ్డు పేరుతో వేస్తున్న మట్టి వల్ల మా పొలాలకు మురికి నీరు రాకుండా మూసివేస్తున్నారు. ఆ మురికి నీరు రాకపోతే ఆ మొత్తం పోరంగడ్డి ఎండిపోతుంది. అందుచేత పేదల జీవన ఆధారం చాలా ఇబ్బందులుగా మారి రోడ్డున కుటుంబాలు పడతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువుల నుంచి కాపాడుకునేందుకు అక్కడ ఉండేందుకు 2 గుడిసెలు వేసుకున్నారు. తుంగభద్ర చుట్టూ రోడ్డు వేస్తున్నందున ఆ పోరం గడ్డి వచ్చే మురికి నీరు నిలిచిపోతుంది. వాళ్ళు వేసుకున్న గుడిసెలు తొలగిస్తున్నారు. కావున వాళ్ళ మీద దయ ఉంచి మున్సిపల్ అధికారులు వాళ్ళకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కర్నూలు నగరం పాలక సంస్థ నందు అదనపు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము 50 సంవత్సరాల నుంచి అక్కడే బతుకుతున్నాము. అక్కడే కొట్టాలు వేసుకున్నా, ఒక చోట వేసుకున్నా కానీ మళ్ళీ లేపేసినారు. మళ్ళీ ఇంకో చోట వేసుకున్నా ఆడ తీసినారు. ఇప్పుడు లాస్ట్ కాడ వేసుకున్నా కానీ ఇంతకు ముందుగా ఏమి ఇబ్బంది లేదు వేసుకోండి అని చెప్పిన వాళ్ళే మాకు ఇష్టమనేది కూడా ఇవ్వలే. 30 సెంట్ల స్థలం తీసుకున్నా కానీ మేము ఏం పట్టించుకోలే. ఇప్పుడు ఇది కూడా పోతుంది, ఇంకంతా పోతుంది అని చెప్తున్నారు. కాబట్టి మాకు జీవనాధారం ఏం లేదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు, మాకు ఎవరు ఆదుకునేది? ఇంతవరకు అయింది వస్తున్నారు తీసేయండి అని అన్నట్లే కానీ మీకు ఏం న్యాయం చేస్తాం మేమని ఒక్కరు కూడా అనలేదు. మాకు ఏం న్యాయం చేస్తారు చేయండి సార్. అసలు ఉండేది మాకి మేము బతికే దాంట్లోని ఇన్నాళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వేస్తున్నాము. ఇప్పుడు మాకు 50 ఏళ్ళు.
సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లాలోని పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్సీ అభ్యర్థి తాను చేయబోయే అంశాలను బాను పేపర్లో ప్రస్తావించలేదని, తాను గెలిస్తే నిరుద్యోగుల సమస్యలకు పరిష్కార వేదికగా ఉంటానని, ఉద్యోగుల సమస్యలపై పోరాడతానని, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తానని, మహిళా సాధికారత కోసం పనిచేస్తానని, నేను నమ్మే దైవాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని అన్నారు. ప్రసన్న హరికృష్ణ అనే సాధారణ వ్యక్తిని ఓడించడానికి చరిత్రలో ఏనాడు లేనట్టు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ప్రచారం నిర్వహిస్తున్నారని, నాదేమీ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాదు, పట్టభద్రుల పార్టీ అని, తాను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే బహుజనులంతా గెలిచినట్టేనని అన్నారు. నిరుద్యోగుల సమస్యల కోసం ప్రసన్న హరికృష్ణ కట్టుబడి ఉంటాడు. ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదికగా ప్రసన్న హరికృష్ణ కంపల్సరీ ఉంటాడు. విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రసన్న హరికృష్ణ పనిచేస్తాడు. మహిళా సాధికారత కోసం ప్రసన్న హరికృష్ణ ఉంటాడు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. మరి ఈ కాంటెక్స్ట్ లో నేను నమ్మే వేములవాడ రాజన్న సాక్షిగా, నేను కొలిచే కొండగట్టు అంజన్న సాక్షిగా, నేను నమ్మే ఏడుపాయల జాతర సాక్షిగా, గిరిజన దైవం నాగోబ జాతర సాక్షిగా, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చర్చి సాక్షిగా, ఎలుగందల కోటలో ఉన్నటువంటి మసీదు సాక్షిగా ఈ 8 హామీలకు మీ సోదరుడు ప్రసన్న హరికృష్ణ కట్టుబడి ఉన్నాడు అని చెప్పి మీ అందరికీ కూడా నేను చెప్పవచ్చు. మరి నేను వాస్తవానికి ప్రకృతిని బలంగా నమ్మే వ్యక్తిని, నాకు ప్రకృతి గతం నుంచి ప్రస్తుతం వరకు నా ప్రతి అడుగులో ప్రకృతి నాతో పాటు కలిసి నడుస్తా ఉంది. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇయ్యాలి, కానీ ప్రకృతికి తెలుసు, ఏం తెలుసా ప్రకృతికి 4 సార్లు ఇప్పటికీ మన నియోజకవర్గం లోపల ఎన్నికలు జరిగాయి, పట్టబోతున్నాయి. 4 గెలిచిన వ్యక్తులు ఎవరు గెలిచినా తెలుసా? అధికారిక పార్టీ ఏదైతే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది 4 సార్లు ఓడిపోయింది. ఇక్కడ 4 సార్లు. కాబట్టి ప్రకృతికి తెలుసు తన బిడ్డను రక్షించుకోవాలి అని చెప్పేసి. ప్రకృతికి తెలుసు ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వద్దు అని చెప్పి ప్రకృతి నన్ను కాపాడింది. భవిష్యత్తులో మార్చి 30వ తారీఖున ప్రకృతి అనే నేను, ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పదంతో ప్రకృతి హైదరాబాద్ వేదికగా నాతో ప్రమాణ స్వీకారం చేయించబోతుంది. చేద్దామా జీవితాన్ని త్యాగం చేసి నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు రూపకల్పన కోసం వచ్చినటువంటి ఒక సైనికుడు ప్రసన్న హరికృష్ణ. మరి ఈ కామన్ మ్యాన్ ను ఓడగొట్టడం కోసం, ఒక కార్పొరేట్ మ్యాన్ కు వత్తాసు పలకడం కోసం ఎప్పుడైనా చరిత్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం చేయడం కోసం ముఖ్యమంత్రి వచ్చిందా? ఎప్పుడైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ కోసం ఎవరైనా మంత్రి వచ్చిందా? ఒక్క ప్రసన్న హరికృష్ణ. కేవలం ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు 6 మంత్రుల గుండెల్లో గుబులు పట్టిస్తా ఉన్నారు. కేవలం ఒక ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు ఒక పిసిసి ప్రెసిడెంట్ ను కరీంనగర్ గడ్డపైకి రప్పించింది. ఒక ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరు 2 ప్రభుత్వ విప్పులను కరీంనగర్ లోపల దింపింది. ఒక ప్రసన్న హరికృష్ణ అనే పేరు 20 మంది ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టించింది. కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో పరిష్కార వేదిక రెడ్ సెల్ సిస్టమ్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.